నల్గొండ వెళ్దాం. రైస్ మిల్లర్ల అక్రమాలకి చెక్ పెట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. నల్గొండలో ప్రభుత్వ ధాన్యం గల్లంతు కేసు ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇప్పటికే 50 మిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఏకంగా 300 కోట్ల రూపాయల మేర రికవరీ చేస్తున్నట్టుగా సమాచారం. ఇందులో టాప్ 20 మిల్లర్ల లిస్టులోనే 200 కోట్లకు పైగా అక్రమార్కులు బయటపడటం కలకలం రేపుతోంది. విజిలెన్స్ దాడులకు తోడు ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో మిల్లర్స్ కి టెన్షన్ మొదలైంది. ప్రభుత్వ ధాన్యాన్ని అమ్మి ఆ డబ్బుని సినిమాలు, రియల్ ఎస్టేట్స్ లో పెట్టారు అని ఆరోపణలు రావడంతో కేసు మరింత సీరియస్ ఇష్యూగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏంటి వరంగల్లో ఈ బియ్యం ఇప్పుడు సిఎంఆర్ బియ్యం అక్రమదారులను ఏం చేయబోతోంది? ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. సో ఎవరు టాప్ 5 లో ఉన్న వాళ్ళు ఎవరు? రైట్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా టాప్ 20 లిస్ట్ ఏదైతే ప్రకటించిందో ఆ టాప్ 20 లిస్టు బకాయిలలో టాప్ 10 లిస్టు 10 మిల్లర్స్ కూడా నల్గొండ, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వారే ఉన్నారు. మొత్తం నల్గొండ, సూర్యాపేటకు సంబంధించి 444 కోట్ల బకాయిలు ఉన్నాయి. అందులో ఒక్క మిల్లే నల్గొండకు చెందినటువంటి రామలక్ష్మణ రైస్ మిల్లు, ఆయనకు 3 మిల్లులు ఉన్నాయి. కొడుకు పేరిట, అల్లుడు పేరిట, అతని పేరిట. అతను ఒక్కడే 124 కోట్లు బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం నల్గొండ జిల్లాలో 88 మిల్లులు ఉంటే మొత్తం 248 కోట్ల బకాయిలు ఉన్నాయి. 88 మిల్లులో రమేష్ అన్ని బకాయిలు ఎప్పటి నుంచి ఉన్నాయి? అంటే కొంతమంది బహిరంగ మార్కెట్ లో కూడా ఈ ధాన్యాన్ని అమ్ముకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే అప్పటి నుండి కూడా యాక్షన్ తీసుకోకుండా ఎలా వదిలేశారు? రైట్, అప్పటి నుంచి కూడా ఒక రేటు నిర్ణయించుకుంటే ఆ పాత గవర్నమెంట్లో ఇది 2014కు సంబంధించి, అంటే దాదాపు కూడా ఆ పాత గవర్నమెంట్లో ఆ 10 సంవత్సరాల క్రితం సంబంధించి అప్పటి నుంచి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి బకాయిలు ఇప్పటి వరకు అంటే వారి రెట్టింపు సంఖ్యలో అన్నట్లు ఈడీ గుర్తించ. రైట్ రమేష్, ఎక్కడెక్కడైతే మిల్లర్లు ఉన్నారో దాదాపు చాలా మంది మిల్లర్లు ఏకంగా 100 కోట్ల రూపాయలు, ఒకే వ్యక్తి 130 కోట్ల రూపాయలు బకాయిలు పడుతున్నారంటే బకాయిలు కాదు, దారి మళ్లించేశారు. 20 మాత్రమే, అలా అని 20 మెంబర్స్ మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. ఒక నల్గొండలోనే 50 రైస్ మిల్స్ ఉన్నాయంట ఈ రకంగా దోపిడీ చేసేసినవి. సో తెలంగాణ ఐడెంటిఫై చేసింది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4,000 కోట్లకు పైబడి మిల్లర్స్ దగ్గర నుంచి బకాయిలు పడి ఉన్నాయి. అధికారుల పాత్ర లేకుండా మిల్లర్లు ఎంత బకాయిలు పడతారో నిజానికి కొన్ని ఆరోపణలు ఏంటంటే బ్లాక్ లిస్ట్ లో ఉన్న మిల్లర్లు కూడా రైస్ ఇచ్చారు. అది సో వీళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టడం, పీడీ యాక్ట్ వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయాలని ట్రై చేసినా కూడా వాళ్ళు ఆల్రెడీ వేరే చోట ఇన్వెస్ట్మెంట్స్ చేసేసి ఉన్నారు. కొన్ని అయితే వేరే వాళ్ళ పేర్ల మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాటిని వెనక్కి తీసుకురావడం కూడా చాలా కష్టంగా మారిపోయింది. కరెక్ట్. నాకేమనిపిస్తుంది అంటే మిల్లర్ల మీద పీడీ యాక్ట్ పెట్టండి, మిల్లర్లని ఈడీకి అప్పగించండి. అండ్ సివిల్ సప్లైస్ అధికారుల్లో ఏ అధికారులు అయితే వీళ్ళకి సాయం చేశారో వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టండి. అధికారుల మీద పీడీ యాక్ట్ పెట్టి లోపల వేయకపోతే ఏం చేస్తారు అంటే అధికారులు కదా ఎక్కడో ఒక చోట వీళ్ళకి అవకాశం దొరుకుతూనే ఉంటుంది. ఆ తర్వాత కొత్త వాళ్ళు వస్తారు, వారు కూడా ఇదే మళ్ళీ వాళ్ళ దగ్గర. సో అధికారులపై కూడా పీడీ యాక్ట్ పెట్టి లోపల వేసి వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి వాళ్ళ డేటాను కూడా ఈడీకి ఇస్తే అప్పుడు అధికారుల స్థాయిలో కంట్రోల్ అయితే మిల్లర్ల స్థాయిలో మొత్తం కంట్రోల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అధికారుల్లో భయం రావాలా, అధికారుల్లో భయం, భక్తి కూడా ఉండాలి. ఎవరైతే ఈ దొంగలకి, ఈ పక్కదారి పట్టించే మిల్లర్లకి సహాయం చేస్తున్నారో ఆ అధికారులకు ముందు భయం, భక్తి ఉండాలి.